ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలోకి రావడానికి, యాక్టర్ అవ్వడానికి చాలా స్ట్రగుల్స్ అవుతుంటారు. బట్ ఈయన యాక్టర్ అని అవ్వడానికి ముందే చాలా స్ట్రగుల్స్‌ని ఫేస్ చేస్తూ, ఆ స్ట్రగుల్స్ అన్నిటిని ఒక సక్సెస్ కింద టర్న్ చేసుకొని, ఒక సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా ఇప్పుడు చాలా సినిమాల్లో మనల్నందరిని ఎంటర్‌టైన్ చేస్తూ, ఒక పెక్యులర్ సపోర్టింగ్ యాక్టర్‌గా మనకు అప్పుడప్పుడు పాజిటివ్ షేడ్స్‌లో, నెగెటివ్ షేడ్స్‌లో ఇలా డిఫరెంట్‌గా ఆడియన్స్ అందరిని ఎంటర్‌టైన్ చేస్తూ, రీసెంట్‌గా వచ్చిన చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా మనల్ని ఎంటర్‌టైన్ చేయడం జరిగింది. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ యోగి ఖత్రి గారు మనతో ఉండడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ అందరికీ నమస్కారం. ఇవాళ రాయచోటి విజయ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇది రీసెంట్గా మీరందరూ చూసే ఉంటారు నన్ను సలార్, విమానం, దసరా, గుంటూరు కారం, రీసెంట్గా వచ్చిన పుష్ప 2లో కూడా చూసుంటారు. ఐదోసారి రావడం నేను. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలతో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దర్శనానికి నేను రావడం 5వ సారి. ఒక 2 సంవత్సరాల కింద ఇక్కడ షూటింగ్ నిమిత్తం రావడం జరిగింది. అప్పుడు నా హెల్త్ చాలా బాగాలేదు. యాక్చువల్లీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. ఆల్మోస్ట్ బెడ్ మీద ఉండిపోవాలి అన్న స్థాయి నుండి మిత్రుడు బాండెడ్డి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నెమ్మదిగా నా లైఫ్లో మార్పులు మొదలయ్యాయి. ఫస్ట్ హెల్త్ కుదుటపడ్డది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కూడా బాగవుతున్నాము. ధన్యవాదాలు. నన్ను కష్టాల నుంచి బయటపడేటట్టు మీరు చేశారు. అలాగే మల్లికార్జున స్వామి వారు మనల్ని చల్లగా చూడాలి. ఇవాళ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నా హెల్త్ కుదుటపడడం, ఆర్థికంగా నేను బయటపడడం జరిగింది. రీసెంట్గా మీరందరూ చూసే ఉంటారు నన్ను సలార్, విమానం, దసరా, గుంటూరు కారం, రీసెంట్గా వచ్చిన పుష్ప 2లో కూడా చూసుంటారు. అలాగే జీబ్రాలో కూడా నటించడం జరిగింది. అమ్మవారి దర్శనం చేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి అన్ని శుభాలే విజయాలు. శ్రీ విజయ చాముండేశ్వరి అమ్మవారి దర్శనం మీరు చేసుకోండి. అమ్మవారి కటాక్షకు మీరు పాత్ర. మీరు కూడా రండి, దర్శించుకోండి, తరించండి. శ్రీ విజయ చాముండేశ్వరి దేవాలయం, రాయచోటి.